వైవి సుబ్బారెడ్డి నివాసంలో సిట్ ఎంక్వైరీ ముగిసింది. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో విచారణ చేపట్టిన సిట్ బృందం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని వైవి సుబ్బారెడ్డి ఇంటికి ఉదయం చేరుకుంది. 7 గంటలకు పైగా వైవి సుబ్బారెడ్డిని వివిధ కోణాల్లో విచారించింది. ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. అవసరమైతే మరోసారి వైవి సుబ్బారెడ్డిని ఎంక్వైరీ చేసే యోచనలో ఉంది సిట్. ఇప్పటికే ఈ కేసులో వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్నతో పాటుగా టీటీడీ మాజీ ఈవో సహా పలువురు అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా వైవి సుబ్బారెడ్డిని విచారించారు. వాళ్ళిచ్చిన స్టేట్మెంట్లతో పాటుగా డాక్యుమెంట్స్ను తీసుకొచ్చిన సిట్ అధికారులు వాటిని వైవి సుబ్బారెడ్డి ముందుంచి ఎంక్వైరీ చేశారు. టీటీడీ చైర్మన్ హోదాలో టెండర్ నిబంధనల సడలింపులపై విచారణ జరిపారు. టీటీడీకి నెయ్యి సరఫరా ఎలా జరిగింది, ఎక్కడ కల్తీ అయ్యిందన్న అంశాలపై ఆరా తీశారు. దాదాపు సుదీర్ఘంగా 7 గంటల పాటు సిట్ విచారణ అయితే కొనసాగింది. జూబ్లీహిల్స్లోని వైవి సుబ్బారెడ్డి నివాసంలోనే డైరెక్ట్గా సిట్ అధికారులు విచారణ జరిపారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్. సునీల్, సుమారుగా 7 గంటలకు పైగా ఇటు ఏపీ సిట్ అధికారులు కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి కూడా మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇంట్లో కూడా విచారణ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే అందుకు సంబంధించిన విచారణ ముగిసినట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక గతంలో ఇటు నెయ్యి టెండర్లకు సంబంధించి ఏ విధంగా టెండర్లు చేశారు, ఆ తర్వాత నెయ్యి కల్తీ వ్యవహారానికి సంబంధించి కూడా కొంత కీలక సమాచారాన్ని సుబ్బారెడ్డి వద్ద నుంచి ఇటు సిట్ అధికారులు సేకరించినట్లుగా తెలుస్తుంది. ఇక అతడి పిఏ అప్పన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఈరోజు చాలా సుదీర్ఘంగా వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు విచారించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అప్పటి టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు టెండర్ల ప్రక్రియ సంబంధించి, ముఖ్యంగా నెయ్యి కొనుగోలు అంశంకు సంబంధించి టెండర్ ప్రక్రియ ఏ విధంగా జరిగింది, ఏంటి కల్తీ ఎక్కడ చోటు చేసుకుంది అన్న అంశాలకు సంబంధించి కూడా కొంత సిట్ అధికారులు సుబ్బారెడ్డి వద్ద నుంచి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా అప్పన్న అకౌంట్లకు సంబంధించి కొంత అన్అకౌంటెడ్ సంబంధించిన మనీకి సంబంధించి కూడా లావాదేవీలకు సంబంధించి కొంత వివరాలను కూడా ఆయన ముందు ఉంచినట్లుగా తెలుస్తుంది. ఇక ఈరోజు చాలా సుదీర్ఘంగా నెయ్యి వ్యవహారానికి సంబంధించి కావచ్చు, కల్తీ చోటు చేసుకున్న అంశాలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా టెండర్ల ప్రక్రియ ఏ విధంగా సాగింది, ఏ విధంగా చేసేవారు, గతంలో టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు టెండర్ల ప్రక్రియ ఉండేది, మీ హయాంలో టెండర్లకు సంబంధించి అప్పటి వారి టెండర్లనే కొనసాగిస్తూ వచ్చారా, లేకపోతే మీ హయాంలో ఏమన్నా టెండర్లకు సంబంధించి కావచ్చు మార్పు చోటు చేసుకుంటే ఈ కల్తీ వ్యవహారానికి సంబంధించి కూడా ఎక్కడ చోటు చేసుకుంది, దానికి సంబంధించిన క్వాంటిటీని ఏ విధంగా నిర్ధారిస్తారు, అలా అంశాలకు సంబంధించి కూడా కొంత సిట్ అధికారులు ఆయన వద్ద నుంచి కూడా సమాచారం రాకట్టే ప్రయత్నం చేసినట్టు. ఈరోజు అయితే ఆ విచారణలో అతడు అప్పన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా సుబ్బారెడ్డిని అనేక కోణాల్లో విచారించినట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. కాబట్టి మరొకసారి కూడా సిట్ అధికారులు విచారించేందుకు అవకాశం ఉన్నట్టుగా చెప్పినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఉదయం 10 గంటల ప్రాంతంలో ఏపీ సిట్ అధికారులు సుబ్బారెడ్డి ఇంటికి వచ్చారు. గతంలో అప్పన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఈరోజు 7 గంటలకు పైగా స్టేట్మెంట్ సంబంధించిన అందులో అతడు చెప్పిన అంశాలకు సంబంధించి కూడా సుబ్బారెడ్డిని కొంత వద్ద నుంచి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో మరొకసారి ఆ సిట్ అధికారులు ఈ కల్తీ నెయ్యి అంశానికి సంబంధించి కూడా మరొకసారి సుబ్బారెడ్డిని విచారించే అవకాశం ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.